ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. మీరు వెళ్ళండి. సరే ఓకే సార్. డాడీ, నన్ను వాళ్ళతో ఎందుకు పంపించావు? వాళ్ళు దొంగలు. స్నేహ, నిజంగా మాట్లాడకండి. ఇంతకాలం నా భర్త చాలా నిజాయితీ పరుడు అనుకునేదాన్ని. ఆయనలో కూడా ఒక మోసగాడున్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. డాడీ, అమ్మమ్మ, డాడీకి ఎందుకు కోపం వచ్చింది? నేనేమైనా తప్పు చేశానా? లేదమ్మా, నీ తప్పేం లేదు. డాడీ ఏదో చిరాకులో ఉండి అలా వెళ్ళిపోయారు, అంతే. తల్లి, లోకంలో కష్టాలన్నీ మా కుటుంబానికే వస్తున్నాయి. నిన్ను ఎంతో నమ్మిన నాకు, నా వాళ్లకు మనశ్శాంతి లేకుండా పోయింది. కాకమ్మని అలా చూడలేకపోతున్నాను తల్లి. తను నన్ను సొంత బిడ్డలా చూసుకుంది. అలాంటి కాకమ్మ ఏదో గాలి సోకినట్టు ప్రవర్తిస్తుంది. తనని నువ్వే కాపాడాలి తల్లి, నువ్వే కాపాడాలి. కావేరి, చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది. ముత్తైదు బుట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. అమ్మా, మీరు అమ్మా అని పిలిచావు కదా, అందుకే వచ్చాను. అంటే మీరు అదే అమ్మవారిని సాయం చేయమని అడగడానికి వచ్చావు కదా. దైవం ఎప్పుడూ మానవ రూపంలోనే సాయం అందిస్తుంది. నీ కష్టమేంటో చెప్పమ్మా. అమ్మా, మా కాకమ్మకు బాలేదు. అందుకే అమ్మవారి కుంకుమ తీసుకువెళ్దామని వచ్చాను. ఈ కుంకుమ బొట్టు పెట్టి మా కాకమ్మని బాగు చేసుకుంటాను. ఆగు కావేరి, నువ్వు కాకమ్మకి బాలేదని వెళ్తున్నావు, కాని అంతకంటే పెద్ద ప్రమాదం పొంచి ఉంది.
నిన్ను కూడా ఏదో చెయ్యాలని ఏవో దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. తల్లి, ఈ గండాల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలంటే ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠించు. అఖండ దీపం వెలిగించి రోజూ కుంకుమార్చన చెయ్యి. ఏ దుష్ట శక్తులు నీ ఇంటి వైపు రావు. అమ్మా, ఆ పూజ ఎలా చేయాలో నాకు తెలీదు. మీరే దగ్గరుండి చేయించొచ్చు కదా? తప్పకుండా కావేరి, నువ్వు అడగాలే గాని నేను రాకుండా ఉంటానా? ఉం? తప్పకుండా వస్తాను. పద కావేరి. రండమ్మా. మీ అల్లుడేం చేశాడో తెలుసా? కన్న కూతుర్ని వదిలించుకోవడానికి వీళ్ళిద్దరికీ అమ్మా నాన్న వేషం వేయించాడు. ఏమ్మా, నువ్వు కూడా ఆడదానివే, అర్థం చేసుకో. ఈ మనిషి నీకన్నా ముందే ఈ పిల్లతల్లిని పెళ్లి చేసుకొని తనని కన్నాడు. అది నీకు చెప్పకుండా నీ మెడలో తాలి కట్టి నిన్ను మోసం చేశాడు. స్నేహ, ఒక్కసారి నా మాట విను. ఆ పాపకి నాకు ఏ సంబంధం లేదు. అది ప్రూవ్ చేయాలనే మా హాస్పిటల్ కాంపౌండర్ని, నర్స్ని ఆవేశంలో రప్పించాను. కానీ దుర్గ మధ్యలో వచ్చి ప్లాన్ మొత్తం నాశనం చేసింది. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారు శివగారు? మీరు నిజంగానే పాప తండ్రి కాకపోతే ఈ నాటకాలన్నీ ఎందుకు ఆడుతున్నారు? నిజమే స్నేహ, నేను డ్రామాలు ఆడాను. కానీ పాపెవరో తెలుసుకోవడానికే చేశాను. తననెవరో కావాలనే మనింటి దగ్గర వదిలారు. ఇలా నాటకం ఆడితే వాళ్ళెవరో బయటపడతారనుకున్నాను. కానీ కానీ అది ఆ దుర్గ వల్ల ఫెయిల్ అయిందంటారు, అంతే కదా? నిజమదే. నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను. నిజం అది కాదు. మీరు నాకు భయపడి పాపని వదిలించుకోవాలని చూస్తున్నారు. చిన్న పిల్లాని కూడా చూడకుండా తనని కూడా నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక నేను మీతో ఉండలేను. మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. స్నేహ, స్నేహ ఆగు. అన్నిటికీ అలా తొందరపడితే ఎలా? శివ ఏ తప్పు చేయలేదు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. వచ్చిన ఆ కాంపౌండర్ నర్సు గురించి శివ నాకు ముందే చెప్పాడు. అంటే అన్నీ తెలిసి కూడా నువ్వు శివగారిని సమర్థిస్తున్నావమ్మా? నిజమేంటో తెలుసుకోమంటున్నాను. ఒక్కసారి ఆలోచించు స్నేహ. శివ పాపని రెస్టారెంట్లో వదిలేశాడు. అప్పుడు ఈ మహిళా మండలి నాయకురాలే పాపని ఇంటికి తీసుకొచ్చింది.